హాయ్ అందరికీ, వెల్కమ్ టు బెడ్ టైమ్ స్టోరీస్. ఈరోజు బెడ్ టైమ్ స్టోరీస్లో ఒక మంచి కథని విందాం. ఒక ఊరిలో టింకు, బంటు అని 2 కుక్క పిల్లలు ఉండేవి. టింకు చాలా మంచి కుక్క పిల్ల, కానీ బంటి మాత్రం చాలా స్వార్థపరుడు. టింకు ఎప్పుడు బంటి వెంటనే ఉంటూ బంటిని చాలా బాగా చూసుకునేది. బంటికి ఆహారాన్ని వెతికి వెతికి తీసుకుని వచ్చి పెట్టేది. కానీ బంటి మాత్రం ఎప్పుడూ దేని గురించి ఆలోచించకుండా టైంకి తినడం, తినగానే పడుకోవడం ఇలా చేస్తూ ఉండేది. అలా ఒకరోజు బంటి మరియు టింకు రోడ్డు మీద నడుస్తూ ఉండగా రోడ్డు పక్కన ఒక మాంసపు ముక్క కనిపించింది. చికెన్ తిని చాలా నెలలు అవుతుంది, భలే దొరికింది అని, ఆ చికెన్ ముక్క నాకు దొరికింది, ఇది నాదే అని బంటి ఒక్క జంప్ చేసి చికెన్ బౌల్ని పట్టుకుని పరిగెత్తింది. టింకు మాత్రం అలా చూస్తూ రోడ్డు మీద ఉండిపోయింది. చికెన్ ముక్కను పట్టుకుని బంటి ఎవరికీ కనిపించనంత దూరంలో వెళ్ళిపోయింది. బంటి చికెన్ ముక్కను పట్టుకొని ఎవరికీ కనిపించినంత దూరంలో వెళ్ళిపోతూ ఉంది. అలా వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ కనిపించింది. బంటి బ్రిడ్జ్ని దాటవలసి వస్తుంది. బంటి బ్రిడ్జ్ని దాటుతుండగా నీటిలోకి చూసింది. కింద నీటిలో బంటి నీడనే కనిపించింది. అది తన నీడ అని తెలియని బంటి ఆ కుక్క నోటిలో ఉన్న చికెన్ కూడా నాకే కావాలి అనే అత్యాశతో ఒక్క ఉదుటున నీటిలోకి దూకింది. అలా వేగంగా దూకటం వలన బంటి నోట్లో ఉన్న చికెన్ కూడా వాటర్లో కొట్టుకుని పోయింది. ఆ కాలువ ఎక్కువ లోతు లేకపోవడం వలన బంటి కేవలం ప్రాణాలతో మాత్రం బయటపడింది. బంటిని వెతుక్కుంటూ టింకు ఆ బ్రిడ్జి వద్దకు చేరుకుంది. గాయాలతో బయటపడిన బంటిని టింకు ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకుంది. అప్పుడు బంటి తను చేసిన తప్పు తెలుసుకుని టింకుకి ఏడుస్తూ క్షమాపణలు చెప్పింది. ఈ కథలోని నీతి ఏంటంటే, ఎప్పుడూ మనం దురాశకి పోకూడదు. ఒక్కోసారి అత్యాశ వలన ఎన్నో కోల్పోవలసి వస్తుంది. అందుకే అంటారు, దురాశ దుఃఖానికి చేటు అని. ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బెడ్ టైమ్ స్టోరీస్. మన ఛానల్లో ఇలాంటి స్టోరీసే ఇంకొన్ని ఉన్నాయి. ప్లీజ్ అవి కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.